మా అమ్మ గురించి నన్ను హెచ్చరించడానికి దేవుడు నిన్ను వాడుకున్నాడని తెలుసుకున్నాను. డేవిడ్, నేను గుణవంతురాలైన భార్యనేనా? అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. అదే రోజు రాత్రి గుణవతి అయిన భార్య. నేను చిన్న పిల్లను. నా తల్లి గుణవంతురాలైన భార్యగా ఉండింది. బెట్టీ, నీవు దైవభక్తి కలిగి ఉంటే నీ భర్త నిన్ను గుణవంతురాలైన భార్య అని పిలుస్తాడు. సడన్‌గా నా తల్లి తన నిద్రలోనే చనిపోయింది. నా తల్లిని గుణవతురాలైన భార్య అని ఎప్పుడూ అనేవాడు. తర్వాత అతడు ఒక మంచి భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నన్నెంతో బాగా చూసుకున్నది. నేను నా తండ్రిని ద్వేషించడం మొదలుపెట్టాను. ఎందుకంటే అతడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇంకా లోకంలో ఉన్న మగవారినందరినీ నేను ద్వేషించాను. తర్వాత ఒక మనిషినికి గుణవతి అయిన భార్యలా ఉండడాన్ని నేను ఇష్టపడలేదు. నేను నా జీవితాన్ని లూసిఫర్‌కి అంకితం చేశాను. తర్వాత క్రిస్టియన్ మెన్‌ని సఫర్ చేయాలని నేను వాళ్ళని శాపాలు పెట్టాను. ఒక మంచి క్రైస్తవుని పెళ్లి చేసుకోమని లూసిఫర్ నాకు చెప్పాడు. ఎందుకంటే రోజు అతనికి నరకం చూపించొచ్చని. కానీ నా జీవిత కాలంలో మోసపోయానని తర్వాత తెలుసుకున్నాను. దేవుడు నన్ను నా భర్త కొరకు, తన కొరకు మహిమకరంగా ఉండడానికి నన్ను సృష్టించాడు.